ఓ పక్కన ట్రంప్ భారత్‌ని వెంటాడి వేధిస్తూ, భారత్‌ని దెబ్బ కొట్టడానికి కుట్రలు చేస్తూ, ఒక పరోక్షంగా చైనాతో కూడా కలిసి పనిచేస్తూ, మూడవ స్థానానికి రాబోతున్న భారత్‌ని అధపాతాళానికి తొక్కేయడానికి ప్రయత్నిస్తుంటే, చైనాని ఎలాగైతే వదలట్లేదో, భారత్‌ని కూడా అలాగే వదలకుండా వెంట పడుతున్నాయి పెట్టుబడులు. అమెరికాకే సంబంధించినటువంటి ప్రముఖ కంపెనీలకి ప్రత్యేకంగా ఫోన్లు చేసి, పిలిచి, భోజనాలు పెట్టి మరి మీరు భారత్‌లో పెట్టుబడులు పెట్టకండి అని చెప్తే, వాళ్ళదేదో ట్రంప్ ఇన్విటేషన్ అన్నట్టు ప్రత్యేకించి ఎగబడి పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ $17.5 బిలియన్ అంటే 1,58,000 కోట్ల పెట్టుబడులు అనౌన్స్ చేస్తే, మరొక వైపున అమెజాన్ $12.7 బిలియన్ 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ఎంతోముందు ప్రకటిస్తే, ఇప్పుడు $35 బిలియన్ పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. అలాగే 10 లక్షల ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఇస్తామని ప్రకటించింది. మరోవైపు గూగుల్ డేటా సెంటర్ వచ్చేటప్పటికి $15 బిలియన్ మన విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. 1,35,000 కోట్లు. ఇంకో పక్కన మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ అయినటువంటి మెటా మన దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్తో కలిపి $100 మిలియన్ సుమారు 900 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. అట్లాగే భారత్ సెమీ కండక్టర్ ప్రయాణంలో కలిసి నడుస్తామని ఇంటెల్ సీఈఓ కూడా ప్రకటించారు. అంటే మన మీదన పన్నులు వేసి మనం అక్కడ బాగుపడకూడదు, మన దగ్గరకు వచ్చే ఉద్యోగాలను కూడా చెడగొట్టాలనుకుంటే చెరపకురా చెడు అని ట్రంపే చెడే పరిస్థితి వచ్చింది అక్కడ.